అవును సార్, ఆ రోజు నేను మీతో పాటు ఉన్నాను. ఆ రోజే అంజు రణవీర్ కూతురని మనకు తెలిసింది. 5 years క్రితమే నాకది కన్ఫర్మ్ అయినప్పుడు ఇన్ని రోజులు నేను ఎందుకు అంజుని రణ్వీర్కి ఇవ్వలేదు, ఎందుకు ఆగాను? ఇక్కడే నాకు డౌట్ వచ్చి అంజుని వెనక్కి తీసుకొచ్చాను. మంచి పని చేశారు సార్. మీరు అంజుని రణ్వీర్కు ఇవ్వకపోవడానికి బలమైన కారణం ఉంది. అది మీకు గుర్తొస్తే ఆ రణ్వీర్ని దగ్గరికి కూడా రానివ్వరు. అంతేకాదు సార్, ఆ రణవీర్కు సాయం చేసిన వాళ్ళను కూడా మీరు దూరం పెడతారు. మెల్లమెల్లగా మీకు అన్నీ గుర్తుకొస్తాయి. అందుకే నాకంతా గుర్తొచ్చే వరకు అంజు మన దగ్గరే ఉంటుంది. ఎవరొచ్చి అడిగినా పంపించను. థ్యాంక్ యూ సార్. అంజు వెళ్ళిపోయిందని చాలా బాధపడ్డాం. ఇప్పుడు సంతోషంగా ఉంది సార్. అంజుని పంపించడం నాకు బాధగానే ఉంది. అందుకే ఈ రిపోర్ట్ నాకంట పడిందేమో. అవును సార్, అంజు దూరంగా వెళ్ళిపోకముందే తీసుకొచ్చారు. ఇప్పుడు పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు ఏం చేద్దాం మనోహరి? అంజు నా చేతికి ఎప్పుడు వస్తుంది? ఇప్పటికిప్పుడు అమర్ని కన్విన్స్ చేయలేను. నాకు కొంచెం టైం కావాలి. నాకు ఎక్కువ టైం లేదు మనోహరి. నేను పర్మనెంట్గా జైలుకి వెళ్ళకముందే ఆస్తి నా చేతుల్లోకి రావాలి. నీకు అంజుని అప్పచెప్పే బాధ్యత నాది అని చెప్తున్నాను కదా. నన్ను టెన్షన్ పెట్టకుండా వెళ్ళు. అంజుని రణవీర్కి ఎలా అప్పచెప్తావు మనోహరి? గతం గుర్తొచ్చే వరకు ఇవ్వను అని సార్ అంటున్నారు. గతం గుర్తొస్తే నువ్వు ప్రాణాలతో ఉండవు. నేను బ్రతుకున్నంత వరకే ఏదైనా చంపా. నా ప్రాణం పోవడం అంటూ జరిగితే అమర్తో సహా ఎవ్వరు మిగలరు. దేవుడే సారికి ఆ బ్లడ్ రిపోర్ట్ కనపడేలా చేశాడు మిస్ అమ్మ. ఇది నిజంగా అద్భుతం. మంచి వాళ్ళకెప్పుడు దేవుడు అన్యాయం చేయడు రాతోడు. తాత్కాలికంగా చెడు గెలవచ్చు, కానీ చివరికి గెలిచేది మంచి. ఇలాగే సారుకు అన్ని గుర్తుకొస్తే ఆ మనోహర్ని ఉరికంబం ఎక్కియచ్చు మిస్ అమ్మ. ఆ రోజు తొందరలోనే ఉంది రాతోడు. దానికి చావుకి మించిన శిక్ష పడుతుంది. అంజు అక్క, అంజు అక్క, ఆనంద్ అన్నయ్య, ఆకాష్ అన్నయ్య ఎక్కడా? కింద లేరా? లేరక్క, ఇల్లంతా వెతికాను, ఎక్కడ కనిపించలేదు. ఈ టైంలో వాళ్ళెక్కడికెళ్లారు? ఎప్పుడు ఇక్కడే కదా ఉంటారు. హఠాత్తుగా ఎక్కడికెళ్లారు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పిల్లలు కనిపించట్లేదు మనోహరి. ఏ పిల్లలు? ఆనంద్ బాబు, ఆకాష్ బాబు. వాళ్ళు పిల్లలేంటి? తాటి చెట్టు అంత పెరిగితేను. అయినా వాళ్ళు కనిపించకపోతే నీకెందుకు కంగారు? వాళ్ళు ఈ టైంలో ఎక్కడికెళ్లారా అని. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని వెతికి తీసుకురమ్మంటావా? వాళ్ళేమైపోతే నాకేంటి? నీ సొమ్మేం పోయింది. పిల్లలు కనిపించకపోతే బాగి నా తోట తీస్తుంది. అయినా నా ప్రాణాలు తీయటం కాకపోతే పిల్లలు ఈ టైంలో ఎక్కడికెళ్లారు? ఒరే ఆనంద్, ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదురా. తెలిసేలా ఎందుకు చేస్తాం? నువ్వు నీ కంగారు. అది కాదురా, రూమ్లో మనతో పాటు అంజు బుజ్జమ్మ కూడా ఉంటారు కదా, వాళ్ళకి తెలిస్తే? వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేద్దాం. నువ్వు ఊరికే కంగారు పడితే దొరికిపోతాం రా. అంజు ఆరా తీస్తుంది కదరా, తన నుంచి తప్పించుకోవడం ఎలా అని. ఆంటీనే కాదు, మిస్ అమ్మ కూడా కనిపెట్టకుండా జాగ్రత్తగా మేనేజ్ చేద్దాం.
అరే యాదమ్మ బయట ఉందిరా ఇప్పుడెలా? ఉంటే ఉండని, నువ్వు భయపడకు. ఆ బ్యాగ్ జాగ్రత్తగా పట్టుకో. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు బాబు? బయటికెళ్ళి వస్తున్నాం. బయటికంటే ఎక్కడికి వెళ్ళారు అని. అయినా ఎక్కడికైతే నీకెందుకు? ఆ బ్యాగ్ ఏంటి ఆనంద్ బాబు? ఆ, అది ఆ బ్యాగ్లో ఏముంది? బుక్స్ ఉన్నాయి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళి తీసుకొస్తున్నాం. బుక్స్ అయితే మామూలుగానే రావచ్చు కదా, బ్యాగ్ ఎందుకు దాచుకుంటూ వస్తున్నారు? అవన్నీ నీకెందుకు? హ? అన్నీ నీకు చెప్పాలా? అది కాదు బాబు, ఆ బ్యాగ్లో ఏం దాచారా అని. బుక్స్ అని చెప్పాం కదా. అనవసరంగా ఆరాలు తీస్తే మిస్ అమ్మతో చెప్పి నీ సంగతి తేలుస్తాం. రారా. మనోహరి చెప్పినట్టు వీళ్ళు పిల్లలు కాదు, పెద్దవాళ్ళు అయిపోయారు. బ్యాగులో ఏదో దాచిపెట్టి జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. కొంప తీసి సిగరెట్టు మందు లాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడితే వీళ్ళ విషయం ఏంటో తేల్చాలి. చెప్తా. ఏమండి ఏమండి భోజనానికి రండి. మీరేంటండి అలా చూస్తున్నారు? ఇప్పుడు మీరు నన్ను ఏమన్నారు? భోజనానికి రమ్మన్నాను. డిన్నర్కి టైం అవుతుంది కదా. దానికి ముందేమన్నారు? దానికి ముందు ఏమండి? సారీ సార్, ఏదో అలవాట్లో పొరపాటుగా. అంటే మీరు నన్ను ఇది వరకు ఏమండి అని పిలిచేవారా? అబ్బే లేదండి. మళ్ళీ అండి అంటున్నారు. అలవాట్లో పొరపాటు అంటున్నారు. పొరపాటుగా అనబోయి అలవాటు అన్నాను సార్. చూడు, భార్య మాత్రమే భర్తని ఏమండి అని పిలుస్తుంది. నిజం చెప్పండి, మీరు నిజంగా కేర్ టేకరేనా?